మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వరలక్ష్మి వ్రతం పరమ పవిత్రమైన రోజు. ఈసారి వరలక్ష్మి వ్రతం రోజే పుత్రద ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇది చాలా పెద్ద పర్వదినం. అయితే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు. అత్యంత పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో దానిమ్మ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దానిమ్మ చెట్టు, దానిమ్మ పండ్లు, దానిమ్మ ఆకులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవే. ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలకు లోటు రాదు. దానిమ్మ చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక సమస్యలు రావు. అందుకే మన పెద్దలు ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకునేవారు. దానిమ్మ చెట్టు లక్ష్మీ స్వరూపం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ దానిమ్మ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ చెట్టును తాకితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏమీ లేదు, ఈ వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు సమర్పించండి. ఆ తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకోండి. అలా చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. దానిమ్మ చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి. అలా 2 నిమిషాలు దానిమ్మ చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా చేయలేకపోతే జస్ట్ 11 సార్లు దానిమ్మ చెట్టును తాకండి. ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాగితే అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. 1 గంటలో మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోతాయి.
మీ దశ మారిపోతుంది. వర్షం కురుస్తుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అందరూ దానిమ్మ చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంతో జీవిస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడా దానిమ్మ చెట్టు లేకపోతే ఈరోజు మారేడు చెట్టును 11 సార్లు తాకినా చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే మారేడు చెట్టు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. మారేడు చెట్టును లక్ష్మీదేవియే సృష్టించింది. దానిమ్మ చెట్టు అందుబాటులో లేనివారు మారేడు చెట్టును తాకినా కూడా మీ దశ మారిపోతుంది. కనుక వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టును కానీ లేదా మారేడు చెట్టును కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకండి. శుభ ఫలితాలను పొందండి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. ఈరోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి 5 రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం. అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి. ఇక రెండవది పాయసాన్నం. ఆవు పాలు, బియ్యము, బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు, మంచి ఉద్యోగం స్థిరపడుతుంది. ఇక మూడవది పులిహోర. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. 4వ నైవేద్యం ఏమిటి అంటే పులగం. పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది, కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు, వంశ అభివృద్ధి జరుగుతుంది. ఇక 5వ అన్నం బెల్లం అన్నం. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 5 అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ, దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పనిసరిగా నివేదన చేయాలి. ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు. శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు, లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు. అలాగే గారెలు, తీపి, పూరీలు, పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న 5 అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి. దానితో పాటు శనగల నైవేద్యం, పండ్లు పెడితే సరిపోతుంది. ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, గారెలు, హల్వా, తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఆప్షనల్. ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాము. ఈరోజు అమ్మవారికి 3 రకాల పూలను సమర్పించాలి. అందులో మొదటిది మందార పువ్వు. ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, చక్కని నిద్ర పడుతుంది. ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది. అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది. ఇక మూడవది తెల్లని పూలు. తెల్ల గులాబీ, తెల్ల చామంతి, జాజి, మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, పుష్పాలు ఇవే. ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించాలి. సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకధార స్తోత్రం చెప్పారు. కనకధార స్తోత్రాన్ని రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారుతారు. కనకధార స్తోత్రం లేదా కనకధార స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే
ఉసిరికాయను శంకరుని భిక్షపాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధార స్తవము చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఇలా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. కనుక అందరూ వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజున 5 రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది, వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి 5 రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి. ఈరోజు గల్లులుప్పు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. అప్పుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజు ఎవరైతే గల్లులుప్పు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు. ఈరోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం 5 రూపాయల గల్లులుప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి. ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది, వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు. అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే గల్లులుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది. కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం. కనుక వరలక్ష్మీ వ్రతం రోజున అందరూ గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది, మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గల్లులుప్పును కొంతమంది దొడ్డుప్పు అని, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా పర్వాలేదు, వరలక్ష్మీ వ్రతం రోజు గల్లులుప్పును కొని తెచ్చుకోండి. ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది, మీ దశ తిరిగిపోతుంది. అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ₹1 పసుపు ప్యాకెట్, ₹1 కుంకుమ ప్యాకెట్ కూడా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ జాతకంలోని దోషాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు. ఈరోజు ₹1 ప్యాకెట్లనే కాదు, మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మీ వ్రతం రోజు గల్లులుప్పు, పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, విశేషమైన రాజయోగం కలుగుతుంది, ధనానికి ఎటువంటి లోటు రాదు. కనుక మీరు కూడా వరలక్ష్మీ వ్రతం రోజు 5 రూపాయలతో ఈ వస్తువులు కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు ఏకాదశితో కలిసి వస్తున్న ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక తెలుపు రంగు పువ్వును కానీ లేదా ఎరుపు రంగు పువ్వును కానీ లేదా తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఈరోజు తెలుపు రంగులో ఉండే పువ్వును తీసుకొని దాని రేకులను నీటిలో వేసుకొని స్నానం చేసుకోండి. అంటే తెలుపు మందారము, తెల్లటి చామంతి, తెల్లటి గులాబీ లేదా తెల్లటి మల్లె పువ్వు, తెల్లటి జాజి పువ్వు, తెల్లటి నందివర్ధనం, ఇలా ఏదో ఒక తెల్లటి రంగు పువ్వు ఒకటి తీసుకుని దాని రేకులను తీసి నీటిలో వేసి స్నానం చేయండి. తెల్లటి పువ్వులు లేకపోతే ఎర్రటి రంగు పువ్వులు నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఎర్రటి పువ్వులంటే ఎర్రటి మందారము, ఎర్రటి చామంతి, ఎర్రటి గులాబీ, ఇలా ఏదో ఒక ఎర్రటి పువ్వు తీసుకుని దాని రేకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఉంటే తెలుపు రంగు పువ్వు రేకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి, లేదా ఎరుపు రంగు పువ్వు రేకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఏమీ లేకపోతే 7 తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. మళ్ళీ ఈ తులసి ఆకులను శుక్రవారం రోజు కొయ్యకూడదు. ముందు రోజే 7 లేత తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకొని దాచుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఆకులను లైట్గా చేత్తో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే
గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం రోజు నీటిలో ఇది కలిపి స్నానం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఆడవారు స్నానం చేసే ముందు ముఖానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. ఈరోజు తలస్నానం చేయకూడదు. ముందు రోజు రాత్రే తలస్నానం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటు స్నానం చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచుకోవాలి. మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుర్లను అందులో వేయాలి. కలశంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక బట్టతో దాన్ని అలంకరించుకోవాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. వరలక్ష్మిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి. నవకాయ పిండి వంటలు, ఫలాల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 9 దారాలతో తయారు చేసి తోరాన్ని అర్పించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈసారి వరలక్ష్మి వ్రతం రోజే పుత్రదా ఏకాదశి కూడా కలిసి వచ్చింది. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. అలా శ్రావణ మాసంలోని శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. పుత్రదా ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఈ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసి మరునాడు ఉదయాన్నే దగ్గరలోని ఆలయాలను దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సంతానం ఒక లెక్క. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెప్తూ ఉన్నారు. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి గనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈరోజు కుబేర యంత్రాన్ని పూజించిన, కుబేర మంత్రాన్ని జపించిన, కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితం దక్కుతుంది. ఒకసారి ధర్మరాజు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును, దాని మహత్యాన్ని వివరించమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, శ్రావణ శుక్ల ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఆ ఏకాదశి మహిమను వినటం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ద్వాపర యుగారంభంలో మహిష్మతీపురం అనే రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలించేవాడు. పుత్ర సంతానం లేకపోవటం వలన అతను ఎప్పుడూ కూడా దిగులు పడుతూ ఉండేవాడు. సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్ర రత్నమే అతనికి కలుగలేదు.
తన దీన పరిస్థితి గురించి బాధపడిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను, బ్రాహ్మణులను సభకు పిలిపించి ఇలా అన్నాడు: ప్రజలారా, ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు, అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు, బ్రాహ్మణుల సంపత్తిని, దేవతల సంపదను కొల్లకొట్టలేదు, పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను, మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసి ఉంటే సోదరుడు, బంధువుల వంటి వారిని కూడా దండించటంలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే శత్రువుని కూడా నేను గౌరవించాను. ఓ బ్రాహ్మణులారా, ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ కూడా నేను పుత్రహీనుడినయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి అని అడిగాడు. రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు కోసం భూత, భవిష్యత్, వర్తమానములను ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరికి వారు లోపసమునిని కలిసి కొన్నారు. ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం అనగా లోమము కింద పడుతుంది. అందుకే ఆ మునికి లోమసముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానములు తెలుసు. ఆ ముని తేజస్సుచే మోహితులైన బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది వినిన ఆ ముని వారెవరని, తనను ఎందుకు స్తుతిస్తున్నారని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో, మునివర్య, సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహిజితునకు సంతానం కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము ఈరోజు మిమ్ములను చూడగలిగాం. మహనీయుడైన వ్యక్తి దర్శన మాత్రం చేతనే పురుషుడు సకలాభిష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు. వారి ప్రార్థనలను వినిన ముని వెంటనే ధ్యానముగ్ధుడై మహిజిత్ యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు. మహిజిత్ తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచి నీళ్లను త్రాగాడు. దప్పికగొన్న ఆవును నీళ్ల త్రాగకుండా ఆపినందులకు అతడికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని లోమసముని బ్రాహ్మణులతో రాజు యొక్క పూర్వజన్మ గురించి చెప్పాడు. అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని, రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు. అప్పుడు లోమసముని బాగా ఆలోచించి బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణ పండితులారా, శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి. మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. ఆ తరువాత ఆ ఏకాదశి వ్రత పాలన వలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి. మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. మునికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పిందంతా కూడా రాజుకు పూసగుచ్చినట్లుగా చెప్పారు. తర్వాత శ్రావణమాసంలోని మొదటి ఏకాదశి రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పుత్రదా ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని కూడా రాజుకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది. కనుక ధర్మరాజా, ఈ పవిత్ర పుత్రదా ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు, పుత్ర సంతానాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం
భగవద్ధామానికి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పుత్రదా ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. లక్షించేది లక్ష్మిని. లక్షించటం అంటే చూడమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు. సర్వసాక్షి అయిన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకునే జీవిస్తారు. అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి. లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఏనుగు, కుంభస్థలం, గో పృష్ఠము, తామర పువ్వులు, బిల్వ దళములు, సువాసిని పాపిడి ఈ 5 లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి. మొదటిగా ఏనుగు కుంభస్థలం. మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు. దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయటం చాలా తేలిక. ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవది గోపృష్ఠము. గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. గోవు యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశము, గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము. మూడవది బిల్వదళము. బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడినది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివ అనుగ్రహం కలుగుతుంది. నాలుగవది తామర పువ్వులు. తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. ఐదవది సువాసిని పాపిడి. సువాసినులు తమ పాపిటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిటి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటి యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.